లైవ్ చాట్కి వెళ్ళిపోతాను. క్రూడ్ ఆయిల్కి, లైవ్లో క్రూడ్ ఆయిల్ ఉంటుంది కదా. నిన్న మనం ఏమనుకున్నామంటే 5 minutes టైం ఫ్రేమ్ నుంచే మాట్లాడుతున్నాను, వాటిని లోవర్ టైం ఫ్రేమ్లో కూడా చూద్దాం. ఓకే, మన 5 minutesలో నుంచి షార్ట్ టర్మ్ ట్రెండ్ వచ్చేసి 8 ఫిక్స్ అయిపోండి. 8, 10, 13. బట్ మీకు ఏ మూవింగ్ యావరేజ్ బాగుంటుందో మీరు వాడుకోండి. మేము 8 వాడుతున్నాం. 8 కానీ 10 కానీ 13 కానీ బాగుంటుంది. నెక్స్ట్ మిడ్ టర్మ్ ట్రెండ్ వచ్చేసి 20 కానీ 24 కానీ. సో మీకు ఏది టచ్ పాయింట్స్ కావాలా దాన్ని బేసిస్ కొని 24 or 20 అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఫాలో అయింది మీరు ఫాలో అవ్వమని నేను ఫోర్స్ చేయను. ఓకేనా. నెక్స్ట్ లాంగ్ టర్మ్ ట్రెండ్ వచ్చేటప్పటికి మన 80 లాంగ్ టర్మ్ ట్రెండ్. సో ఇదే మూవింగ్ యావరేజెస్ ఈ 5 minutesలో నుంచి ఇది ఇంకా ఫిక్స్డ్ అనమాట. షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. నేనేం చెప్పాను, మనం షార్ట్ టర్మ్ ట్రెండ్తో పాటు ఇదిగోండి, షార్ట్ టర్మ్ ట్రెండ్తో పాటు మనం ట్రేడ్ చేస్తే 50% యాక్యురసీ ఉంటుంది. ఓకే, అలానే మన మిడ్ టర్మ్ ట్రెండ్ కింద షార్ట్ టర్మ్ ట్రెండ్ ఉందంటే, అంటే ఈ కండిషన్లో ఉంది, మన ట్రేడ్ ఆటోమేటిక్గా 70 to 80% యాక్యురసీ ఉంటుంది. నెక్స్ట్ మన లాంగ్ టర్మ్ ట్రెండ్ కింద మిడ్ టర్మ్ ఉండి, మిడ్ టర్మ్ కింద క్లాసిక్గా షార్ట్ టర్మ్ ఉందంటే దాదాపుగా 80 to 90% మన యాక్యురసీ ట్రేడ్ ఆటోమేటిక్గా వర్క్ అయ్యింది. ఇక్కడ దాకా మనకు తెలుసు కదా. సో ఇప్పుడు రాత్రి క్లాస్ అయిన తర్వాత మళ్ళీ కొంతమంది ఏమడిగారు నన్ను, ఏమండి 8 to 20, 80 అన్ని టైం ఫ్రేమ్స్లో ఈ మూవింగ్ యావరేజ్లే వేసుకోవాలా అని అడిగితే క్వశ్చన్, ఇది 5 minutesకి మాత్రమే. రిమైనింగ్ టైం ఫ్రేమ్లో నేను చెప్తాను. నేనేం చెప్పాను, ఇంట్రాడేలో మనకు రెండు టైం ఫ్రేమ్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి 5 minutes, ఇంకొకటి 15 minutes. ఇంట్రాడేని గవర్న్ చేసే టైం ఫ్రేమ్స్ 5 minutes, 15 minutes. వీటికన్నా కింద టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేసే వాళ్ళు మార్కెట్ మీద పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేరు. అర్థం చేసుకోండి. 1 minute, 2 minutesలో ట్రేడ్ చేసే వాళ్ళు మార్కెట్ని ఇంపాక్ట్ చేయలేరు. బట్ 5 minutes, 15 minutesలో ట్రేడ్ చేసే వాళ్ళు మార్కెట్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. సో మనం ఏం చేస్తాము, ఈ 5 minutesని 15 minutesలో ఉన్న డేటాని తీసుకుని వెళ్ళి లోవర్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తాం. మనం 5 minutesలోనే ట్రేడ్ చేయొచ్చు కదా, అంటే ప్యూర్ 5 minutesలో మనం ట్రేడ్ చేయొచ్చు. ఓకే, కానీ ఇదే ఇన్ఫర్మేషన్ని లోవర్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తే మన స్టాప్ లాస్ తగ్గుతుంది. నెంబర్ 1. అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైంలో మన ఎంట్రీస్ కూడా ఎక్కువ ఎంట్రీస్ దొరుకుతాయి. అలానే మన అడిషన్ కూడా, ఒక ట్రేడ్కి అడిషన్ కూడా ఎలా చేయాలో మనకు లోవర్ టైం ఫ్రేమ్స్ దొరుకుతాయి. అంటే నేను ఏమంటానంటే 5 minutesలో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని లోవర్ టైం ఫ్రేమ్లో ఎంట్రీస్, స్టాప్ లాస్ని మనము తక్కువ ప్రైస్ కింద వాడచ్చు. కాబట్టి సో లోవర్ టైం ఫ్రేమ్స్ ఎలా వాడాలో చెప్తాను. సో నేనేమన్నాను, మన ఇంట్రాడేకి 5 minutes అనేది లైక్ లీడర్ అనమాట. ఓకే, 5 minutes, 15 minutes కూడా లీడర్. సో ఇదే 15 minutesలో ఎలా తీసుకోవాలో కూడా చూపించిన తర్వాత లోవర్ టైం ఫ్రేమ్స్ ఎలా తీసుకోవాలో చెప్తాను. ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనం మార్చము. గుర్తుపెట్టుకోండి, 5 minutesలో 8 షార్ట్ టర్మ్, 5 minutesలో 20 మిడ్ టర్మ్, 5 minutesలో 80 లాంగ్ టర్మ్. సో 15 minutes వచ్చేటప్పటికి సింపుల్, 5, 8, 26. ఈ రెండు ఒకటే. 5 minutes ఈక్వల్ టు 15 minutes, ఆల్మోస్ట్ సేమ్. ఇక్కడ మనం 8ని 20 కింద వేసుకున్నాము, 80ని 26 కింద వేసుకున్నాము, 5ని 8 కింద వేసుకున్నాము. కాబట్టి మనము 5 minutes చార్ట్లో నుంచి ట్రేడ్ చేసేటప్పుడు అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇంట్రాడేలో ఓకే ఈ 3 ట్రెండ్స్ సేమ్. అంటే టైం ఫ్రేమ్స్ బట్టి మూవింగ్ యావరేజ్లో నెంబర్ మారుతుంది. ఒకసారి అర్థం చేసుకోండి. ఇంట్రాడేలో బాస్ వచ్చేసి ఎవరు, 5 minutes ఓడు, 15 minutes ఓడు బాస్. 5 minutesలో 5, 8, 26 షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. 5 minutes వచ్చేటప్పటికి 8, 20, 80 రెండు ఆల్మోస్ట్ సేమ్ ఏరియాస్లో అలైన్ అవుతాయి. ఇప్పుడు మనం ఇక్కడ 5 ఉందనుకో, 15 minutesలో 5 ఇక్కడ 15 అవుతుంది. బట్ 8 to 13 మ్యాచ్ అవుతుంది కాబట్టి మనం 8 వేసుకున్నాము. ఇక్కడ 8 ఇక్కడ 24 అవుతుంది, 20 వేసుకున్నాము. ఇక్కడ 26 ఇక్కడ 78 అవుతుంది, 80 వేసుకున్నాము. సో ఓవరాల్గా 5 minutesలో ఉన్న ఈ 3 ట్రెండ్స్, 15 minutesలో ఉన్న 3 ట్రెండ్స్ కూడా సేమ్. ఈ రెండు కూడా ఇంట్రాడే ట్రెండ్ అని గవర్న్ చేస్తుంది. ఓకే, 15 minutesలో కూడా మీకు వేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ ఏరియాలో చూడండి, షార్ట్ టర్మ్ ట్రెండ్ కింద వస్తుంది. ఇక్కడ టచ్ అయింది, సెల్ ఆఫ్ అయింది, మళ్ళీ ఈ ఏరియాలో టచ్ అయింది. ఇంత మంచి గ్రీన్ బార్ వచ్చినా కూడా కరెక్ట్గా మన షార్ట్ టర్మ్ ట్రెండ్ దగ్గర సెల్లింగ్ ప్రెజర్ క్రియేట్ అవుతుంది. అది సెల్లింగ్ అవుతుందా లేదా నేను బార్ బట్టి మీకు చెప్తాను. ఓకేనా, అవుతుందా లేదా అనేది. బార్ క్లోజ్ అవ్వండి, ఇంకా 29 seconds ఉంది. ఇట్లానే క్లోజ్ అయితే నెక్స్ట్ గ్రీన్ బార్ పడుతుంది, ఇలానే క్లోజ్ అయితే, ఎందుకంటే వీక్ బార్ కాబట్టి. అది మీకు బార్లు అప్పుడు చెప్తాను. ఓకే, మీరు ఇది అర్థం చేసుకోండి. ఏమన్నాను, ఇది మనకు షార్ట్, మిడ్, లాంగ్ కదా. ఇది 5 minutesలో, 15 minutesలోకి మార్చాలనుకోండి దీన్నే. ఎందుకు పక్కనే సెకండ్ పేజ్ తీసుకుంటాను.
15 మినిట్స్ చార్ట్ వేసేస్తాను. ఈ మూవింగ్ యావరేజ్ని 26 మీద మార్చాను 15 మినిట్స్ కాబట్టి. షార్ట్ టర్మ్ ట్రెండ్ 5A, మిడ్ టర్మ్ ట్రెండ్ 8. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏమంటానంటే మీకు ప్యారలల్గా 2 చార్ట్స్ ఉన్నాయి. వీడు 5 మినిట్స్ వాడు, ఇది 5 మినిట్స్ చార్ట్, ఇది 15 మినిట్స్ చార్ట్. నేనేమంటానంటే మీరు సక్సెస్ఫుల్గా ట్రేడ్ చేయాలంటే 5 మినిట్స్ అనే స్టాటిక్ చార్ట్ ఒకటి పెట్టుకోవాలి. స్టాటిక్ అని ఎందుకంటున్నాను, మీరు ఎన్ని టైం ఫ్రేమ్స్ తిప్పినా ఒక ఫిక్స్డ్ చార్ట్ అనేది మన మైండ్లో ఉండాలి. అది 5 మినిట్స్. నేనేమన్నాను, వీక్ రెడ్ బార్ పడితే గ్రీన్ బార్ పడుతుందా? గ్రీన్ బార్ పడుతుందా? ఈ గ్రీన్ బార్ కూడా ఈ 8 మూవింగ్ యావరేజ్ దగ్గర సస్టైన్ అవుతుందా లేదా అక్కడ ఫైటింగ్ జరుగుతుంది. ఓకేనా? ఒకవేళ అది 8 పైన క్లోజ్ అయితే సమ్ సార్ట్ ఆఫ్ సెల్లింగ్ అంటే బయింగ్ ప్రెజర్, స్టాప్ లాస్ అంటే జరుగుతుంది. అది మన క్లాసెస్లో చెప్తాను. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన 5 మినిట్స్ చార్టు, 15 మినిట్స్ చార్టు, ఇంట్రాడేలో ఈ 2 టైం ఫ్రేమ్స్ లైక్ లోవర్ టైం ఫ్రేమ్లో, అంటే మీ ఎవరో 1 మినిట్లో ట్రేడ్ చేసినా, 2 మినిట్స్లో ట్రేడ్ చేసినా, 3 మినిట్స్లో ట్రేడ్ చేసినా, 4 మినిట్స్లో ట్రేడ్ చేసినా, వాళ్ళందరినీ గవర్న్ చేసే టైం ఫ్రేమ్స్ ఏమైనా ఉన్నాయి ఇంట్రాడే కంటే 5, 15. అంటే మీరు అర్థం చేసుకోండి. ఒక డెఫినేషన్ చెప్తాను, హయ్యర్ టైం ఫ్రేమ్స్ గవర్న్ లోవర్ టైం ఫ్రేమ్. ఇది ఒక ఫిక్స్డ్ రూల్ అనమాట. అంటే మనకు ఎందుకు ఆ మాట నేను చెప్తున్నాను అంటే దాన్ని మీకు అర్థం కావడం కోసము ఒక 1 మినిట్ చార్ట్ వేస్తాను. అంటే లైక్ మీకు అర్థం కావడం కోసం ఒక 1 మినిట్ చార్ట్ వేస్తాను. సో తర్వాత మళ్ళీ మీకు 15 మినిట్స్ వేస్తాను. ఈ హయ్యర్ టైం ఫ్రేమ్ గవర్న్స్ లోవర్ టైం ఫ్రేమ్ అనే వర్డ్ ఎందుకు వాడుతున్నానో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ షార్ట్ టర్మ్ ట్రెండ్లో నుంచి ట్రేడ్ చేస్తున్నాడు ఎవడో సమ్ ఎక్స్ అనే పర్సన్. ఎక్స్ ఎందుకు రాకేష్ ఆడుతున్నాడు. రాకేష్ అనే ఇతను ఈ షార్ట్ టర్మ్ 1 మినిట్లో నుంచి ట్రేడ్ చేస్తున్నాడు. రాకేష్కి ఏం కనిపించింది, ఆల్రెడీ ఒక బేస్ ఫామ్ చేసింది, అదే సేమ్ బేస్లో హ్యామర్ వేసింది. సో మనోడు ఏమనుకున్నాడు, డబల్ బాటమ్ ప్యాటర్ను ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళిపోతుంది అని 1 మినిట్లో నుంచి రాకేష్ ట్రేడ్ చేస్తున్నాడు. 1 మినిట్లో నుంచి ఏమనుకున్నాడు రాకేష్, డబల్ బాటము ప్రైస్ ఇంక వెళ్ళిపోతుంది అనుకున్నాడు. ఇప్పుడు వినాయక్ రావు అనే ఆయన ఏం చేస్తున్నాడు, వినాయక్ రావు అనే ఆయన 5 మినిట్ల నుంచి ట్రేడ్ చేస్తున్నాడు. ఈయనకేం అర్థమైంది, చార్ట్ చూస్తే 5 మినిట్స్ చార్ట్ చూస్తే ఈయనకేం అర్థమైంది, వినాయక్ రావు గారికి ఇది అర్థమైంది. ఇదిగోండి, క్లియర్ ప్రైస్ డౌన్ ట్రెండ్లో ఉంది, ఒకవేళ మనము షార్ట్ టర్మ్ ట్రెండ్ దగ్గరకు వస్తే సెల్ చేద్దాము అనుకున్నాడు. సో ఎవరు గెలిచారు ఇప్పుడు వినాయక్ రావు గారు ఏమో 5 మినిట్స్లో నుంచి ట్రేడ్ చేస్తున్నారు. ఆయన ఏమన్నాడంటే లైక్ మనకు 5 మినిట్స్లో 8 దగ్గరకు వస్తే మనం సెల్ చేద్దాము, డౌన్ ట్రెండ్లో ఉన్నాం కదా అని ఆయన సెల్ చేశాడు. ఇప్పుడు రాకేష్ గెలిచాడా లేకపోతే వినాయక్ రావు గెలిచాడా? వినాయక్ రావు గారే గెలిచాడు. ఎందుకు గెలిచారు ఆయన, జనరల్గా హయ్యర్ టైం ఫ్రేమ్ గవర్న్స్ లోవర్ టైం ఫ్రేమ్, ఇది రూల్ ఫిక్స్డ్. సో 1 మినిట్లో 2 మినిట్స్లో 3 మినిట్స్లో 4 మినిట్స్లో ఆడే వాళ్ళ బాస్ ఎవరైనా ఉన్నాడంటే 5 మినిట్స్ 15 మినిట్స్. సో అందుకని నేను ఏమంటాను, ఇంట్రాడే ప్లేయర్స్కి 5 మినిట్స్ 15 మినిట్స్ లైక్ వాళ్ళు ట్రేడింగ్ని ఇంట్రాడేలో గవర్న్ చేసే టైం ఫ్రేమ్. అది వాడికి ఏం కనిపిస్తుందో వాడు ఎక్కువ మార్కెట్ని పుష్ చేస్తారు. ఇప్పుడు 1 మినిట్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ దాకా తోశారు. 5 మినిట్స్ సింపుల్ ఒక రెడ్ బార్లో 5 బార్లని ఒక రెడ్ బార్లో కింద కొట్టాడు. అర్థమైందా మీకు? సో ఈ 1 మినిట్ని నేను సేఫ్టీ కోసం సేవ్ చేస్తాను, మన క్లాస్ కోసము. సేవ్ క్లాస్, ఎందుకంటే నెక్స్ట్ ఎప్పుడైనా రెఫరెన్స్ ఉంటుంది, క్లాస్ అని సేవ్ చేసుకున్నాను. మీకు అర్థమైందా నేనేమన్నాను? 5 మినిట్స్ 15 మినిట్స్, మీకు మెయిన్ గుర్తుండాల్సిన చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఇవే. ఓకే, 5 మినిట్స్ 15 మినిట్స్ ఓకేనా? నేను ఇంతకుముందు ఏమన్నాను, గ్రీన్ బార్ పడి 8 మీద క్లోజ్ అయితే స్టాప్ లాస్ హంటింగ్ ప్రెజర్ పైకి పెరుగుతుంది అన్న. ఏమైంది క్లోజింగ్ టైం కల్లా వాడు 8 మీద క్లోజ్ అవ్వాలి. వాడు 8 మీద క్లోజ్ అవ్వనంతసేపు వాడు ఎలాంటి బార్ వేసినా మనకు సంబంధం లేదు. ఇదిగోండి, ఇలాంటి బార్ వేసినా కూడా 8 ఎక్కనంతసేపు మనకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు 1 మినిట్ టైం ఫ్రేమ్ వర్క్ ఏంటి, నేను ఇంతకుముందు మీకు 1 మినిట్లో చూపించే కదా, ఈ చిన్న మూవ్ ఏదో ప్రపంచం మారిపోయిందనే ఫీలింగ్ క్రియేట్ చేసింది. బట్ 5 మినిట్స్ వరకు ఏమనిపించింది, 8 దగ్గరకు వచ్చింది సెల్ చేయమనింది. 15 మినిట్స్ వరకు ఏమనిపించింది, సేమ్ మన 15 మినిట్స్లో 5 దగ్గరకు వచ్చింది, వాడికి సెల్. సో వీళ్ళిద్దరూ ఇంట్రాడే ట్రేడర్స్ని గవర్న్ చేస్తారు. అది అక్కడ అర్థం చేసుకోండి. క్యాండిల్ స్టిక్స్ అనేది మీకు అర్థం కాకపోయినా నేను ఆ క్లాస్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇది అర్థమైంది కదండి నేను చెప్పిన మాట మీకు? అర్థమైందని అర్థం కాకపోతే అర్థం కాలేదని పెట్టండి, ప్రాబ్లం లేదు. మళ్ళీ చెప్తున్నాను,
ఇంట్రాడే ట్రేడింగ్కి 5 మినిట్స్ 15 మినిట్స్ అనేవాళ్ళు వీళ్ళిద్దరూ బాసు. ఎందుకంటే ఇక్కడ ఒక ఇగ్నోరింగ్ బార్ వచ్చింది, గ్రీన్ బారు. 15 మినిట్స్లో గట్టిగా కిందకి పుష్ చేశాడు. ఓకే, 5 మినిట్స్లో కూడా 8 పైన క్లోజ్ అవ్వలేదు. అది 8 మీకు చెప్తాను, 8 మీద క్లోజ్ అవ్వలేదు, మార్కెట్లో పుష్ చేశారు. 1 మినిట్లో ట్రేడ్ చేసినోడికి ఎలా ఉంది? 1 మినిట్లో వాడికి వన్ మినిట్లో వాడికి ఎట్లా ఉంటుంది? మామూలుగా 1 మినిట్ ట్రేడ్ చేసేవాడికి ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయింది, ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయింది, ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయింది, ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయింది. సో ఇదే థాట్ ప్రాసెస్లో ఉంటుంది. సో వీళ్ళందరినీ వేటాడేవాడు ఎవడన్నా ఉన్నాడా? వేట అనే మాట కన్నా కూడా వీళ్ళందరికీ కూడా బాస్ ఇదిగోండి 8 మూవింగ్ యావరేజ్ 5 మినిట్స్లో ఎక్కేస్తున్నాడు వాడు. అది మనకు క్లోజింగ్ బేస్ చేసుకొని చూడాలి. ఓకే, సో ఇది మీరు అర్థం చేసుకుంటే అంటే చాలా మటుకు అర్థమైనట్టే. ఏమని చెప్పాను? మనకు 5 మినిట్స్ 15 మినిట్స్ ఇంట్రాడే. ఎందుకంటే ఇక్కడ చూడండి, వీడికి ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయినట్టు ఆడాడు, చూస్తుండగానే మళ్ళీ ఏమీ తెలియనట్టు కింద కొట్టేశాడు. ఇక్కడ కూడా లోవర్ లోస్. సో అందుకని లోవర్ టైం ఫ్రేమ్ అనే దానిని హయ్యర్ టైం ఫ్రేమ్ గవర్న్ చేస్తుంది. ఓకే, సో నేనేమంటాను మీకు, 5 మినిట్స్ 15 మినిట్స్ ఇంట్రాడేకి బాసు. సో నేను అందుకే ఏం చేశానంటే, మనకి ఏదైతే ఇంట్రాడేలో కీ మూవింగ్ యావరేజెస్ ఉన్నారో, కీ మూవింగ్ యావరేజెస్ అంటే అది మూవింగ్ యావరేజ్ మనం ఎందుకు గీసుకున్నామంటే, లైక్ ట్రెండ్ లైన్ గీసుకున్నా. చూడండి, ఒకవేళ నేను ట్రెండ్ లైన్ గీసాను అనుకోండి, 2 హైస్ని టచ్ చేస్తే ఇలా గీసుకోవాలి. బట్ ఇది ఇంకా క్లియర్గా గీసిందిగా మనకు, అది గీయలేదు. దాన్ని తగులుగా మార్కెట్ కిందకి ట్రెండ్ అవుతుంది. అర్థం చేసుకోండి, క్లియర్గా మార్కెట్ కిందకి ట్రెండ్ అవుతుంది. ఓకేనా? సో ఈ 5 మినిట్స్ 15 మినిట్స్లో ఉన్న ఈ కీ లెవెల్స్ని మనం లోవర్ టైం ఫ్రేమ్లో ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తా. అర్థమైందా? మీకు వై 5 15 అనే మాట అర్థమైతే చాలు నాకు. సో దట్ నేను మిమ్మల్ని లోవర్ టైం ఫ్రేమ్కి నేను తీసుకెళ్ళగలను మిమ్మల్ని. కొత్త వాళ్ళకి అర్థమైతే చాలండి. వినాయక గారు అర్థమైందండి, ఓకేనంటే అర్థమైందా? ఇప్పుడు కూడా చూడండి, వాడు 8 మూవింగ్ యావరేజ్ ఎక్కాడు, బట్ క్లారిటీ లేదు అక్కడ. సో అందుకే స్టాప్ లాస్ హిట్ అవ్వట్లా. లైక్ నేను ఇప్పుడు మీకు చెప్తా చూడండి, నేను ఈ ఏరియాలో సెల్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రీన్ బార్ లో కింద సెల్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ కింద పుష్ చేసింది, నా స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది? 8 ఎక్కేస్తే స్టాప్ లాస్ ఇద్దాము అనుకుంటున్నా. బట్ 8 ఎక్కాడు కానీ లైక్ నన్ను కన్విన్సింగ్గా ఎక్కలా వాడు. ఏమో ఇంకో చిన్న డిప్ వస్తుందేమో అనే ఫీలింగ్లో ఉన్నాను అనమాట. వాడు స్పీడ్గా ఎక్కుంటే ఆ స్టాప్ లాస్ హిట్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తుంది. అది సస్టైన్ అవుతుందా లేదా కదా తర్వాత. ఓకే, ఇప్పుడు మనకు ఒక క్లారిటీ ఏమొచ్చిందంటే, స్వింగ్ ట్రేడ్ చెప్పినప్పుడు స్వింగ్ ట్రేడింగ్ చెప్తా. ఇంట్రాడే ప్లేలో మీకు 5 మినిట్స్ 15 మినిట్స్ అనే టైం ఫ్రేమ్స్ వాళ్ళు మార్కెట్ని గవర్న్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ప్యాటర్న్లో మనకేం తెలుసు, 5 మినిట్స్లో నుంచి చూస్తే నాకేమనిపించింది? 5 మినిట్స్లో నుంచి నాకేమనిపించింది అంటే, ఆడు 8 మూవింగ్ యావరేజ్ దాటలేదు, స్టిల్ డౌన్ ట్రెండ్లో ఉన్నాడు అనిపించింది. 15 మినిట్స్లో నుంచి చూస్తే వాడికి ఏమనిపించింది? వాడికి కూడా అరే క్లియర్గా 5 మూవింగ్ యావరేజ్ కింద పోతుంది, సెల్ మూడ్లో ఉన్నాము అని వాడికి అర్థమైంది. కానీ 1 మినిట్లో వాడికి ఏం అర్థమైంది? వన్ మినిట్లో వాడికి నాయిస్ ఏముంటుందంటే, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయిద్దేమో, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయిద్దేమో, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయిద్దేమో, ఇదే ఇక్కడ గ్రీన్ బార్ వేసాడు, మార్నింగ్ స్టార్ వేసాడు, వీళ్ళ మైండ్ సెట్ ఇంక ఇలానే ఉంటుంది అనమాట. కానీ హయ్యర్ టైం ఫ్రేమ్ ఏం చెప్తుంది? డౌన్ ట్రెండ్లో ఉన్నావు, డౌన్ ట్రెండ్లో ఉన్నావు, డౌన్ ట్రెండ్లో ఉన్నావు. ఓకే రాకేష్, అర్థమైంది కదా? సో ఎందుకు వీళ్ళు ఇంపార్టెంట్ అంటే, వాళ్ళు మార్కెట్ని హయ్యర్ టైం ఫ్రేమ్ వాడు మార్కెట్ని గవర్న్ చేస్తాడు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, రాకేష్కి అర్థమైందంటే నాకు తెలిసినప్పుడు మా వాళ్ళందరికీ అర్థమైనట్టే అనుకుంటున్నాను. ఫైన్, నేను క్యాండిల్ స్టిక్స్ చెప్పినప్పుడు మీకు ఎలా స్టిక్స్ రీడ్ చేయాలో చెప్తాను క్లియర్గా. ఇప్పుడు మనం లైవ్ మార్కెట్ చూస్తున్నాం కదా, ఈ గ్రీన్ బార్లోనే 2 రెడ్ బార్లు ఉన్నాయి. లైక్ పైకి అయితే బలం ఉంది, బట్ 8 ఎక్కేదాకా వాడన్నింటినీ నేను నమ్మను. అర్థం చేసుకోండి, వాడు 8 మీద క్లోజ్ అయ్యేదాకా నేను నమ్మను. బట్ బలం అయితే మార్కెట్లో ఉంది. 8 మీద క్లోజ్ అయినప్పుడే మార్కెట్లో బలం వచ్చింది అని ఫీల్ అవుతాను అనమాట. అర్థమైందా? సో 15 మినిట్స్ 5 మినిట్స్ అనేది ఇంట్రాడే మొత్తాన్ని కూడా గవర్న్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ కానీ చూసుకుంటే లైక్ 5 మినిట్స్లో ఉన్న షార్ట్ టర్మ్ ట్రెండ్ తీసుకెళ్ళాడు పైకి. ఓకే, ఇప్పుడు మనకు ఫైనల్గా 15 మినిట్స్లోను 5 మినిట్స్లోను ఒక 3 ట్రెండ్స్ తెలిసినాయి. ఇది 5 మినిట్స్ చార్ట్, ఇది 5 మినిట్స్, ఇది 15 మినిట్స్. దో మీకు ఏం అర్థం అవ్వాలి దీంట్లో? 5 మినిట్స్లోను 15 మినిట్స్లోను
3 ట్రెండ్స్ ఉన్నాయి. ఒకటి షార్ట్ టర్ము, మిడ్ టర్ము, లాంగ్ టర్మ్. ఓకే, 8, 20, 80 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ క్వశ్చన్స్ ఏమి ఉండకూడదు. ఈజ్ ఈక్వల్ టు 15 మినిట్స్లో ఉన్న 5 షార్ట్ టర్మ్ ట్రెండ్ ఈక్వల్ టు, ఓకే, రెండు సేమ్. 15 మినిట్స్లో ఉన్న 8, 15 మినిట్స్లో ఉన్న 26. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ టర్మ్ ట్రెండ్, దిస్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ ట్రెండ్. సో బయింగ్ యాక్టివేట్ అయింది, ఎందుకంటే 8 మూవింగ్ యావరేజ్ ఎక్కేశాడు. ఇది కౌంటర్ ఆడుతున్నాం, ఎందుకని మన ట్రెండ్ మిడ్ టర్మ్ షార్ట్ టర్మ్ కిందకే ఉంది, ఇది మనం కౌంటర్ ఆడుతున్నాం. సో ఒక రెడ్ బార్ని స్టాప్ లాస్ కింద తీసుకొని, లైక్ ఇది రెడ్ బార్ని స్టాప్ లాస్ కింద తీసుకొని కౌంటర్ ఆడుతున్నాం. కౌంటర్లో మీకు ఏం చెప్పాను, మన సక్సెస్ రేట్ తక్కువ, యాడ్ చేయకూడదు, యావరేజ్ చేయకూడదు, ఓకేనా. ఇది కౌంటర్ ట్రెండ్ ట్రేడ్, ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 30% ఆఫ్ ద టైమ్స్ మనం గెలుస్తాం కౌంటర్ ట్రెండ్లో, ఓకేనా. అది కౌంటర్ ట్రెండ్ గుర్తుపెట్టుకోండి, ఓకే. ఇప్పుడు నేనేం చెప్తున్నాను మీకు, నేను 15 మినిట్స్లో గీసిన షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్, ఇదిగో నేను చెప్పింది అది అర్థమైందా మీకు. కౌంటర్ ట్రెండ్లో మనం 30% ఆఫ్ ద టైమ్స్ మాత్రమే గెలుస్తాము, ఓకే. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మనకు 5 మినిట్స్లో షార్ట్ టర్మ్, 15 మినిట్స్లో షార్ట్ టర్మ్, మనం ఓవరాల్గా ఇంట్రాడేకి 5 15 అనేది మీరు వదిలేసేయండి. ఇంట్రాడే టైం ఫ్రేమ్ అంటే ఫ్రమ్ 1 to 15 మినిట్స్ టైం ఫ్రేమ్స్లో అర్థం చేసుకోండి. 1 నుంచి 15 మినిట్స్ దాకా కూడా మనం ఏ టైం ఫ్రేమ్ వాడినా కూడా మనకు 3 మూవింగ్ యావరేజ్లు మనకు ట్రెండ్ చెప్తుంది, ఓకే. అవి ఎలా వేసుకోవాలో నేను చెప్తా ఇవాళ, అది అర్థం చేసుకుంటే మీరు చాలు, ఓకేనా. 1 మినిట్ నుంచి 15 మినిట్స్ దాకా ఒక 3 ట్రెండ్లు ఉంటాయి, ఓకే. షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్, ఓకేనా. అవి ఎలా వేసుకోవాలో లోవర్ టైం ఫ్రేమ్స్ చెప్తాను. ప్రస్తుతానికి 5 మినిట్స్ వచ్చేటప్పటికి 8, 20, 80. ఇలానే 15 మినిట్స్కి వచ్చేటప్పటికి 5, 8, 26. మనం ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా ఒకటే నెంబర్స్, అది అర్థం చేసుకోండి. 15 మినిట్స్లో నుంచి చూసినప్పుడు ఈ మూవింగ్ యావరేజ్ వేసుకుంటాము, 5 మినిట్స్లో నుంచి చూసుకున్నప్పుడు 8, 20 ప్లస్ 80. సో ఇప్పుడు నేనేం చెప్పాలనుకున్నాను మీకు, ఓవరాల్గా ఇంట్రాడే ట్రెండ్ అనేది ఒక 3 లైన్లు. 15 మినిట్స్లో ఉన్న 3 లైన్లని నేను 5 మినిట్స్లో వేసుకున్నాను, 1 మినిట్లో కూడా వేసుకుంటా. ఏ నెంబర్లో వేసుకోవాలో చెప్తా. సో దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఇప్పుడు 1 మినిట్ చార్ట్కి వెళ్ళి నేను మీకు చూపిస్తాను. 5, 15 అర్థమైంది కదా మనకు ట్రెండ్. ఇప్పుడు నేను 1 మినిట్కి వెళ్ళి చూపిస్తాను. అర్థం కాకపోతే ఇక్కడ అడిగేసేయండి. సో నేను అదే మూవింగ్ యావరేజెస్, ఇదిగోండి షార్ట్ టర్మ్ ట్రెండ్ దగ్గరకు వచ్చింది, రిజెక్ట్ అయింది. షార్ట్ టర్మ్ ట్రెండ్ ఎక్కలేదు, ఓకే. ఈ మూవింగ్ యావరేజ్ ప్రస్తుతానికి మనకు అలా అవసరం లేదు, ప్రస్తుతానికి తీసేస్తాను. మీకు యాడింగ్ సబ్ట్రాక్టింగ్లో చెప్తాను, ఓకేనా. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, నేను ఏం చేశానంటే 5 మినిట్స్ 15 మినిట్స్ ఇంట్రాడేకి బాస్ కాబట్టి ఇంట్రాడేలో ఒక 3 ట్రెండ్స్ని నేను డిఫైన్ చేసుకున్నాను. 5లో ఒక సెటప్, 15 మినిట్స్లో కూడా ఒక 3 లైన్స్, ఓకే. అదే 3 ట్రెండ్స్ని నేను తీసుకొచ్చి 1 మినిట్ చార్ట్లో కూడా డ్రా చేసుకున్నా. ఇప్పుడు నాకు ఎందుకు మనం 1 మినిట్కి రావాలి, మనం ఈజీగా 5 మినిట్స్లో నుంచి మనం ట్రేడ్ చేసుకోవచ్చు కదా అంటే, ఒకటి చెప్తా చూడండి. 5 మినిట్స్ అనేది లైక్ క్లాసిక్ ప్యాటర్న్స్ ఉంటాయి 5 మినిట్స్లో. అంటే ఎందుకంటే నేను క్లాసిక్ ప్యాటర్న్ అని 15 మినిట్స్ నుంచి మనం ట్రేడ్ చేస్తే ఏదన్నా ప్రాబ్లం అయితే, ఒకవేళ మనము ఈ బార్ చూసి మనం సెల్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. ఇంత స్టాప్ లాస్ అంటే ఎంత, దాదాపుగా 63.70 నుంచి 62.80 అంటే దాదాపుగా 99,000. 90 పాయింట్స్ అంటే 9,000. సో ఇది మన సైడ్ వర్క్ అయింది, ఓకే. కొన్నిసార్లు 90 పాయింట్లు మనం రిస్క్ చేసి మనం డబ్బులు 2,000 సంపాదించి పోయినప్పుడు 9,000 పోతే మనకు కష్టం. కాబట్టి 15 మినిట్స్ అనేది లైక్ ట్రేడింగ్కి ఐడియల్ కాదు. అంటే ఒకసారి నిన్న మీకు 15 మినిట్స్ ఎందుకు ఐడియల్ కాదు అనేది నిన్న లాంటి డేలో మీకు నిఫ్టీ బ్యాంక్ పెడతాను. సో దట్ అంటే అర్థం కావడం కోసమే, అర్థం చేసుకోండి. సపోజ్ మనం ఈ ఎన్గల్ఫింగ్ బార్ చూసాము, ఒకవేళ ట్రేడ్ తీసుకున్నాం, ఎట్లా ఇది స్టాప్ లాస్ పెట్టుకున్నాం, ఇది ఎంటర్ అయ్యాం, లాస్ట్ మినిట్లో మళ్ళీ అక్కడికి వచ్చి స్టాప్ లాస్ కొట్టేశాడు.
అంటే దాదాపుగా 1100 పాయింట్లు ఆ టైంలో తిరిగినప్పుడు మనం అంతంత స్టాప్ లాస్ ఇవ్వలేము. కొన్నిసార్లు రివర్స్ అయ్యి వెళ్ళిపోతుంటాడు. ఓకే, ఈ ఏరియాలో స్టాప్ లాస్ పెట్టుకున్నాం, ఇది వర్క్ అయింది. వర్క్ అవ్వని దగ్గర ఇప్పుడు సపోజ్ ఇదిగోండి, ఇది మార్నింగ్ స్టార్ అని మనం ఎంటర్ అయ్యాం. ఓకే, మళ్ళీ ప్రైస్ ఎక్కడ కూడా హై కొట్టలేదు, ఆ బార్లోనే ట్రాప్ బార్ ఫామ్ చేసింది. ట్రాప్ బార్ అంటే ఏంటంటే మీకు చెప్తాను, అది మీకు టైం వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, నాకు ఇక్కడ ఏం అవసరమైంది 15 మినిట్స్లో నుంచి, ఇది ట్రాప్ బారు అని నేను రీడ్ చేస్తే నాకు సరిపోయింది. అలా కాకుండా నేను ఇక్కడ రెడ్ని గ్రీన్ టేక్ ఓవర్ చేసింది, కలర్ చేంజ్ వచ్చింది, మంచి మార్నింగ్ స్టార్ పడిందని నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. దీంట్లో కన్ఫర్మేషన్ అయిన తర్వాత తీసుకున్నాను, లైక్ విత్ ఇన్ నో టైంలో కింద కొట్టేశాడు. సో దాదాపుగా ఆప్షన్ పాయింట్స్లో 120 పాయింట్స్ నేను లాస్ అయ్యాను. సో 15 మినిట్స్ అనేది ట్రేడ్ చేయడానికి ఐడియల్ కాదు. నెంబర్ 2, 15 మినిట్స్లో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే డే మొత్తానికి కూడా ఒక 25 బార్సే ఉంటాయి. సో 25 బార్స్ని కొన్నిసార్లు చూపిస్తాడు చూడండి, ఒక డే అంతా కూడా ఆ ఫస్ట్ బార్ లోపలే ఉంటాడు. ఇదిగోండి, డే మొత్తం అక్టోబర్ 1వ తారీఖు డే మొత్తం కూడా ఒక 15 మినిట్స్ బార్లో ఉండిపోయాడు. సో సపోజ్ మనం ఈ బార్లో ఎక్కామనుకోండి, ఆప్షన్ ఎడారిలో ఐస్ కరిగిపోయినట్టు కరిగిపోయి ఉంటుంది. ఓకేనా? సో అందుకని 15 మినిట్స్ అనేది ఇన్ఫర్మేషన్కి ఓకే, కానీ ట్రేడ్కి ఐడియల్ సిస్టమ్ కాదు. ఎందుకంటే మనం స్టాప్ లాస్ హ్యాండిల్ చేయలేక, రీజన్ అంతే తప్ప వేరే రీజన్ ఏం లేదు. ఇప్పుడు ఇలాంటి పెద్ద బార్లో మనం ఒకవేళ ఇరుక్కుపోయాము, విత్ ఇన్ నో టైం ఇదిగోండి, ఇది ఇంకా క్లాసిక్ ప్యాటర్న్ చూడండి. ఇదిగోండి, రెడ్ని గ్రీన్ టేక్ ఓవర్ చేసింది, ఎన్గల్ఫింగ్ బార్ పడింది, ప్యూర్ ఎన్గల్ఫింగ్. దీంట్లో ప్లస్లు చూడండి, ఎన్గల్ఫింగ్ ఒకటి, రెండోది పివోట్ లైన్ నుంచి రెండో ప్లస్ పాయింట్, మూడోది ఆల్మోస్ట్ లైక్ మన లాంగ్ టర్మ్ ట్రెండ్ నుంచి ఫామ్ అయింది. సో 3 బెనిఫిట్స్ ఉన్నాయి, బట్ ట్రేడ్ స్టాప్ లాస్ కొట్టింది. ఇట్లాంటిది ఒక్క 4 సార్లు తగిలితే మన అకౌంట్ జీరో అయిపోయింది. ఎందుకు? ఆ రోజు డే అంతా కూడా ఆ బార్లోనే గడిపేసింది టైం అంతా చూడండి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ 15 మినిట్స్లో ఉంటాయి. కాబట్టి 15 మినిట్స్ అనేది ట్రేడింగ్కి ఐడియల్ కాదు. కొన్నిసార్లు బాగుంటుంది, లైక్ అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఎన్గల్ఫింగ్ ఆడారు, ప్రైస్ మళ్ళీ పైకి వెళ్ళంగానే మీ అకౌంట్ చిత్తు అయిపోయింటుంది అనమాట. ఆ తర్వాత పడిందా లేదా కదా, తర్వాత ఎన్గల్ఫింగ్ లాంగ్ వెళ్ళాం, డే అంతా అక్కడ గడిపేశాడు. ఇంకా డే అంతా మధ్యాహ్నం 12 నుంచి 3 దాకా గడిపేశాడు. సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది? 15 మినిట్స్లో మనం ట్రేడ్ 15 మినిట్స్ని నమ్మి తీసుకుంటే మార్కెట్లో, ట్రెండింగ్ మార్కెట్స్లో బాగుంటాయి. కానీ లైక్ ఇదిగోండి, ఈ బార్ చూడండి, ఎన్గల్ఫింగ్ సెల్ చేసాము, అలా రికవరీ అయిపోయి వెళ్ళిపోయాడు. ఒకవేళ ఓవర్ నైట్ మనకు కోబట్ ఉంచాము, గ్యాప్ అప్ అయ్యాడు, అంటే సర్వనాశనం. ఎన్గల్ఫింగ్ సూపర్ ప్యాటర్న్, లాంగ్ వెళ్ళాను, స్టాప్ లాస్ కొట్టాడు. ఓకే, ఎన్గల్ఫింగ్ కొట్టాడు కిందకి, ఎన్గల్ఫింగ్ ఏం జరగల. సో అంటే ఈవెన్ దో మన హయ్యర్ టైం ఫ్రేమ్స్లో 15 మినిట్స్లో ఉన్న టైం ఫ్రేము లోవర్ టైం ఫ్రేమ్ గవర్న్ చేస్తుందని మనము నమ్మాము. ఇదిగోండి ఎగ్జాంపుల్, ఇది 2 హ్యామర్లు, షార్ట్ టర్మ్ ట్రెండ్ మీద నుంచి, మిడ్ టర్మ్ ట్రెండ్ మీద నుంచి, లాంగ్ టర్మ్ ట్రెండ్ నుంచి, సూపర్ హ్యామర్లో హ్యామర్ కింద స్టాప్ లాస్. ఎవడు గెలిచాడు? స్టాప్ లాసే కొట్టాడు. సో నేనేమంటున్నాను, ఇట్లాంటి ట్రేడ్లు ఒక 2-3 తగిలితే మన అకౌంట్ పోయిద్ది. కొన్నిసార్లు డే మొత్తం కూడా ఒక 15 మినిట్స్ బార్లోనే డే మొత్తం క్లోజ్ అయిపోతుంది. మస్తు సార్లు మేము చూసాం 15 మినిట్స్లోనే. ఇదిగోండి, అంతే అయిపోయా. దాంట్లో మనం ఏం ఆడతాము? ఈ ఎన్గల్ఫింగ్ తీసుకున్నాము, సాయంత్రం దాకా ఆడే ఉన్నాడు. సో 15 మినిట్స్ అనేది ట్రేడింగ్ చేయడానికి ఐడిల్ కాదు. స్వింగ్ ట్రేడ్ ఆడదాము, రేపటికి ఆడదాం, ఎల్లుండి కోసం ఆడదాం అంటే అది ఓకే, కానీ ఇంట్రాడేలో పడే ట్రెండింగ్ టైమ్స్లో బాగుంటుంది, రిమైనింగ్ టైమ్స్లో చాలా మనల్ని ఇబ్బంది పెడుతుంది. అర్థం చేసుకోండి, ఓకేనా? సో 15 మినిట్స్ అనేది ట్రేడింగ్కి ఐడిల్ కాదు. ఒకటి, మనం 15 మినిట్స్లో ఏం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఓకే, అర్థమైందా? 15 మినిట్స్లో ఓకే, బట్ 5 మినిట్స్లో 2 ప్లస్లు ఉన్నాయి. 5 మినిట్స్లో నుంచి మనకు మార్కెట్ క్లియర్గా అర్థమవుతుంది. 5 మినిట్స్లో ట్రేడ్ కూడా చేయొచ్చు. 5 మినిట్స్లో నుంచి ఎక్కువ మనకి ఇంట్రాడే ట్రేడర్స్లో ఎక్కువ మంది ట్రేడ్ చేసేది 5 మినిట్స్ చూసి ట్రేడ్ చేస్తారు. ఆప్షన్ సెల్లర్స్ ఏమో 15 మినిట్స్ని బేస్ చేసుకొని సెల్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు రాంగ్ అయినా కూడా వాళ్ళ అకౌంట్ని వాళ్ళు కాపాడుకోగలరు, సెల్లింగ్లో టైం ఉంటుంది కాబట్టి. ఓకే, సో మనం 5 మినిట్స్ అనేది మనకు ఈ క్లాస్ అయిపోయినా మీ లైఫ్ లాంగ్ గుర్తుండాల్సింది ఏంటంటే, ఒక స్టాటిక్ చార్ట్. మనం ఎన్ని చార్ట్లు చూసి ఏం చేసినా కూడా ఒక ఫిక్స్డ్ టైం ఫ్రేమ్ అనేది మన మైండ్లో ఉండాలి, విచ్ ఇస్ 5 మినిట్స్. ఓకే, ఇది ఒకటి మీరు మైండ్లో గట్టిగా పెట్టుకోండి. ఈ 5 మనకి ఎక్కడ ఏ అనుమానం వచ్చినా 5 మినిట్స్లో ఆన్సర్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు 5 మినిట్స్లో అర్థం కానప్పుడు మాత్రమే
15 minutesకి వెళ్ళొచ్చు. ఎందుకంటే 5:15 అనేది ఇంట్రాడేలో బాస్. ఇంతకన్నా హైయర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూడొచ్చు అంటే చూడొచ్చు. బట్ నేనేమంటే ఎక్కువ శాతము 5 minutesలో మనం టైం స్పెండ్ చేసినప్పుడు నాకు ఇది అర్థం కాలేదు, అది అర్థం కాలేదు అనేది ఉండదు. 5:15 ఇంట్రాడేకి బాస్. మళ్ళీ చెప్తున్నాను, ఇంట్రాడేకి బాస్. ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు పాత వాళ్ళు హాఫ్ అన్ అవర్ చూస్తారు. ఎందుకని? రేపు మార్కెట్ ఎలా ఉంటుందో హాఫ్ అన్ అవర్లో నుంచి మనము హాఫ్ అన్ అవర్ 1 hourలో నుంచి రేపు ఎలా ఉంటుందో మనం చూడొచ్చు. లైక్ ఇనిషియల్ బ్యాలెన్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు మీకు హాఫ్ అన్ అవర్ 1 hour అనేది యూజ్ అవుతుందో కూడా చెప్తాను. ప్రస్తుతానికి ఇంట్రాడే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదిగోండి, 5 minutesలో ఎప్పుడు అర్థం కాదు అంటే ఇక్కడ చూడండి, ఈ రేంజ్లో ఒక గ్రీన్ బార్ వేసాడు, 2 రెడ్ బార్లు వేసాడు, మళ్ళీ గ్రీన్ బార్ వేసాడు, మళ్ళీ రెడ్ బార్ వేసాడు. అంటే ఇక్కడలాగా క్లియర్ ప్యాటర్న్ ఉన్నప్పుడు చాలా ఈజీ. ఎవరైనా మార్కెట్లో డబ్బులు పోగొట్టే వాళ్ళు అర్థం కాని టైం ఏంటంటే ఈ రేంజ్ మార్కెట్లో కానీ మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యే టైంలోనే మార్కెట్లో అర్థం కాదు. ఇదిగోండి ఇట్లాంటి కన్సాలిడేషన్ ఫేసెస్లో మార్కెట్ అర్థం కాదు. ఓకేనా? సో ఇలాంటి టైంలో ఏం చేయొచ్చు మనము? ఒకసారి 15 minutesకి వెళ్ళి చార్ట్ రీడ్, అలాంటి దానికి యూజ్ అయ్యింది 15 minutes. క్రూడ్ పెడతా చూడండి ఇప్పుడు మీకు. సో ఇప్పుడు 15 minutesలో నాకు ఇప్పుడు 5 minutes కన్నా 15 minutesలో ఇన్ఫర్మేషన్ ఏమో చూడండి. 15 minutesలో ఏమన్నాడంటే ఒక స్ట్రాంగ్ బార్ మార్కెట్ని పుష్ చేసింది కిందకి, దాంట్లో 2 వీక్ గ్రీన్ బార్స్ ఉన్నాయి. ఓకే, ఒకవేళ ఈ గ్రీన్ బార్ లోస్ బ్రేక్ అయితే మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అవ్వచ్చు. ఈ గ్రీన్ బార్ లోస్ బ్రేక్ అవ్వకపోతే మార్కెట్ హాల్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ నాకు అర్థం కాని ఇన్ఫర్మేషన్ని నాకు 15 minutes ఇచ్చింది. ఓకేనా? సో ఇంట్రాడేలోని ఇంతకన్నా మనం పైకి వెళ్తే 15 minutesకే మనం స్టాప్ లాస్ ఇవ్వట్లేకపోతున్నాము అంటే 30 minutes 1 hourలో మనం అసలు స్టాప్ లాస్ ఇవ్వలేము. కానీ ఇన్ఫర్మేషన్కి లైక్ ట్రేడ్ చేసేదానికి డిఫరెన్స్ ఏంటంటే, సో నేనేం చెప్పాను, ఒక స్ట్రాంగ్ రెడ్ బార్ పడింది, ఆ రెడ్ బార్లో 2 వీక్ గ్రీన్ బార్స్ పడ్డాయి. ఓకేనా? సో నాకేమర్థమైంది, గ్రీన్లో ఇంకా వీక్నెస్ ఉంది. ఈ రెడ్ బార్లో కూడా వీక్గా పడి ఈ రెడ్ బార్ హై బ్రేక్ అయితే ఏమన్నా మార్కెట్లో పైకి మూమెంటం వస్తుంది. నేను ఇది మార్కెట్ని రీడ్ చేస్తున్నాను. సో ట్రేడ్ ఎక్కడ చేస్తున్నాను, నాకు స్టాప్ లాస్ తక్కువ అయ్యేలాగా ఎయిదర్ మనకి ఇష్టమైన టైం ఫ్రేమ్ 1 minutesలో కానీ 2 minutesలో కానీ లేదా 5 minutesలో కానీ ట్రేడ్ చేస్తాను అని మనం ఫిక్స్ అయితే ప్రాబ్లం లేదనమాట. అందుకని నేను డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ అనేది, అంటే సపోజ్ ఇప్పుడు మీరు అర్థమవుతా చూడండి. ఇప్పుడు ఇంత మీకు 5 minutesలో నుంచి 1 minute నుంచి చెప్తాను. ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ 1 minute వేసుకున్నాను ప్లస్ పక్కన 5 minutes వేసుకున్నాను. నేను ప్యూర్ 5 minutesలో నుంచి ట్రేడ్ చేద్దాము అనుకుంటున్నాను అనుకోండి. దీంట్లో రాకెట్ సైన్స్ ఏమీ లేదు. ఇప్పుడు ఇది నా మెయిన్ ట్రెండ్. ఓకే, ఇక్కడ ఏదైనా బై చేద్దాము అంటే నేను ట్రెండ్కి కౌంటర్ ఆడుతున్నాను, కౌంటర్ ట్రెండ్ ట్రేడ్. ఓకే, జనరల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, కౌంటర్ ట్రెండ్ ట్రేడ్స్ కూడా దీంట్లో 2 విధాలు ఉన్నాయి. మనము ఈ 2 మూవింగ్ యావరేజ్కి మనం కౌంటర్ ఆడుతున్నప్పుడు మన సక్సెస్ రేట్ తక్కువ. ఓకే, మిడ్ టర్మ్ ట్రెండ్ కింద షార్ట్ టర్మ్ ట్రెండ్ ఉంటే మనం ఆడే కౌంటర్ ట్రెండ్ ట్రేడ్ సక్సెస్ కూడా రేట్ తక్కువే. అప్పుడు ఏమంటానంటే ఇక్కడ మనం కౌంటర్ ట్రెండ్ ట్రేడ్ ఎక్కడ చేయాలన్న ఆపర్చునిటీ వచ్చిందా, కౌంటర్ అనుకోండి టువర్డ్స్ ట్రెండ్ ఆపర్చునిటీ ఉంది, కౌంటర్ ట్రెండ్ ట్రేడ్ చేయడానికి ఆపర్చునిటీస్ ఎక్కడ కనబడలేదు. అలానే టువర్డ్స్ ట్రెండ్ కూడా సపోజ్ నేను ఈ బార్లో అర్థం చేసుకోండి, ఈ బార్లో నేను సెల్ చేశాను, నాకు తెలిసి సెల్ చేయాల, ఏదో నా అదృష్టం కలిసి వచ్చి ఏం చేశానంటే ఈ గ్రీన్ బార్ 5 అంటే 8 MA దిగినప్పుడు నేను సెల్ చేద్దాం అనుకున్నాను. 8 MA దిగింది, నేను సెల్ చేశాను. లక్కీగా ఇంత పెద్ద రెడ్ బార్ పడిపోయింది. అప్పుడు నేను ఏం చేస్తాను, విత్ ఇన్ షార్ట్ టైంలో స్పైక్ వచ్చింది కాబట్టి, అంటే లైక్ 60 నుంచి 63-60 నుంచి ఆల్మోస్ట్ 60-80కి ఒక బార్లో అంటే 9,000 ప్రాఫిట్ వచ్చింది. 9,000 ప్రాఫిట్ వస్తే నేను పక్కన తిరుక్కోను కదా, ఏం చేస్తాను, నేను రిస్క్ చేసిందేమో 1,000 రూపాయలు, నాకు 9,000 వచ్చింది, నేను ఫస్ట్ ఈ ప్రాఫిట్ బుక్ చేసేసాను. అర్థం చేసుకోండి. ఓకే, నేను ప్రాఫిట్ బుక్ చేసేసాను. ఇప్పుడు నాకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, వాడు షార్ట్ టర్మ్ ట్రెండ్ కిందనే వెళ్తున్నాడు కాబట్టి నేను మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ట్రేడ్ తీసుకోవాలి, సెల్ ట్రేడ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంత ప్రాఫిట్ వచ్చింది తీసేసాను నేను కొన్నిసార్లు, ఎందుకంటే పైకి రికవరీ అవుతుందేమో అని భయంతో తీసేసాను. సో అలాంటప్పుడు ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ట్రెండ్ మనం ఎక్కడైనా ట్రేడ్ చేసుకోవాలి అనుకుంటే టువర్డ్స్ ట్రెండ్లో మనకు 1 minute నుంచి చూడండి ఎన్ని ఆపర్చునిటీస్ ఇచ్చిందో. అంటే షార్ట్ టర్మ్ ట్రెండ్ కిందనే ఉన్నాము, ఇక్కడ కూడా ఒక ఎన్గల్ఫింగ్, ఇక్కడ ఒక ఎన్గల్ఫింగ్. సో ఇట్లా షార్ట్ టర్మ్ ట్రెండ్లో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ట్రెండ్ మనకు నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ దొరుకుతున్నాయి షార్ట్ టర్మ్లో. 5 minutesలో ఏంటంటే మనకు ఇక్కడ ఒక ట్రేడ్ కొట్టాము, తర్వాత ఎంటర్ అవడానికి క్లాసికల్గా 1-2 ట్రేడ్లు దొరికినాయి. ఇది మళ్ళీ సైడ్ వేస్ లాగా మనకు ఒక క్లారిటీ లేదు. సో అదే చార్ట్ని ఈ షార్ట్ టర్మ్లో నుంచి 1 minuteలో నేను నెంబర్ ఆఫ్ ఎంట్రీ పొజిషన్స్ని నేను చూడగలిగాను. అల్టిమేట్ స్టాప్ లాస్ నా 8, ఎందుకంటే ఇక్కడున్న నా షార్ట్ టర్మ్ ట్రెండ్, ఇక్కడున్న నా షార్ట్ టర్మ్ ట్రెండ్ కూడా నా స్టాప్ లాస్కి వర్క్ అవుతుంది.
ఒక కండిషన్, 5 మినిట్స్లో ఎక్కినప్పుడు ఇచ్చేస్తాను, లేదా ఒక మంచి ప్యాటర్న్తో 1 మినిట్లో ఎక్కినా నేను ఇచ్చేస్తాను అనడం వల్ల మనకి ఏం లాభం వచ్చింది? 1 మినిట్లో మనం ట్రేడ్ చేయడం వల్ల, 1 మినిట్ కానీ లోవర్ టైం ఫ్రేమ్, 1 మినిట్ అనేది వదిలేసేయండి, లోవర్ టైం ఫ్రేమ్ మనకి ఏమైంది? లోవర్ టైం ఫ్రేమ్ నుంచి మనం ట్రేడ్ చేయడం వల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎస్ఎల్ తగ్గిపోతుంది మనకు. తర్వాత ఒక రన్నింగ్ మార్కెట్లో ఎంట్రీ దొరుకుతుంది. ఎక్కడైనా మనం ఆవేశపడి మనం ప్రాఫిట్ బుక్ చేసినా ఎంట్రీస్ ఎక్కువ దొరుకుతుంటాయి టువర్డ్స్ ట్రెండ్ ఆడితేనే. ఓకే, కౌంటర్ ట్రెండ్ ఆడినా కూడా ఒకవేళ కీ మూవింగ్ యావరేజ్ దాకా కూడా కౌంటర్ ట్రెండ్ ట్రేడ్స్ కూడా కొన్ని దొరుకుతాయి. కానీ కౌంటర్ ట్రెండ్ ట్రేడ్స్ మీకు వర్క్ అవ్వడం చాలా కష్టం. ఓకేనా? సో అదే మనం 15 మినిట్స్లో నుంచి మనం ఇదే పని చేయాలంటే చూడండి ఒకసారి 15 మినిట్స్లో నుంచి కూడా చూద్దాము. ఇదే 15 మినిట్స్లో నుంచి మనం ట్రేడ్ చేద్దాం అనుకుంటే ఇట్లాగా షార్ప్ ఫాలింగ్ ఉంది కాబట్టి షార్ప్ ట్రెండ్లో మనకు ఓకే. ఇట్లాంటి సైడ్ వేస్ మార్కెట్లో మనకు రేంజ్ మార్కెట్లో సైడ్ వేస్ మార్కెట్లో మనకు ఎంట్రీస్ ఎగ్జిట్లు దొరకవు. ఇది ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, స్టాప్ లాస్ కొట్టింది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, విత్ ఇన్ నో టైం మళ్ళీ రివర్స్ అయిపోయి ప్యానిక్ అయిపోయింది కూడా మార్కెట్. సో మనకు హయ్యర్ టైం ఫ్రేమ్లో ఎంట్రీస్ తక్కువ ఉంటాయి. సో నేనేమంటాను, 15 మినిట్స్తో కంపేర్ చేసుకుంటే 5 మినిట్స్లో స్టాప్ లాస్ తక్కువ ఉంటుంది, ఎంట్రీస్ బాగుంటుంది, క్లాసిక్ ప్యాటర్న్. నేనేమంటాను, ఇన్ కేస్ ఒకవేళ మీరు 5 మినిట్స్లో కూడా ఇబ్బంది పడేలాగుంటే ఎంట్రీస్కి ఎస్ఎల్కి తగ్గించుకోవడం కోసము సేమ్ 3 మూవింగ్ యావరేజెస్ నేను 1 మినిట్లో పెట్టాను. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ 3 చార్ట్లో ఉన్న డేటా అంటే 3 చార్ట్లో ఉన్న ట్రెండ్స్ ఒకటే. అంటే ఇక్కడున్న షార్ట్ టర్మ్ ట్రెండ్, ఇక్కడున్న షార్ట్ టర్మ్ ట్రెండ్, ఇక్కడున్న మిడ్ టర్మ్ ట్రెండ్, ఇక్కడున్న లాంగ్ టర్మ్ ట్రెండ్, ఇక్కడున్న షార్ట్ మిడ్ లాంగ్, ఇక్కడున్న షార్ట్ మిడ్ లాంగ్ అన్నీ సేమ్. సో కానీ మనకి ఎక్కడ సంబంధం? ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది, ఒకవేళ ఈ ఎంట్రీని మిస్ అయితే మళ్ళీ మధ్యలో ఎక్కడ ఎంట్రీ లేదు, మళ్ళీ ఇక్కడ దాకా. నేను ఇప్పుడు మీకు 15 మినిట్స్లో ఏం చెప్పాను? ఒక స్ట్రాంగ్ రెడ్ బార్ ఫాలోడ్ బై 2 వీక్ గ్రీన్ బార్స్ వచ్చింది. సో నాకు 5 మినిట్స్లో ఏమో సైడ్ వేస్లో ఉంది, నాకు ఇక్కడ అర్థం కాలేదు. బట్ 15 మినిట్స్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, మార్కెట్లో వీక్నెస్ ఉంది, ఇంకా సెల్ జరగచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇదే ప్యాటర్న్లో నేను ఒకవేళ ఇక్కడ సెల్ చేశాను. ఓకే, ఇక్కడ సెల్ చేశాను, నాకు 1 మినిట్లో ఈ మార్నింగ్ స్టార్ లాంటిది పడింది అనుకోండి, మనం వెంటనే ప్రాఫిట్ బుక్ చేశాను. లేకపోతే 50% నేను ప్రాఫిట్ బుక్ చేశాను, 50% వదిలేశాను అనుకోండి. ఒకవేళ మార్కెట్ రికవర్ అయిపోయింది అనుకోండి మొత్తం, నాకు ఆ 50% నేను ప్రాఫిట్ తీసేసుకోను కదా. ఈ ఏరియాలో ఏం జరుగుతుందో తెలియక నా ప్రాఫిట్ చూస్తుండగానే ఆవిరైపోయి హ్యామర్ అయిపోయి పైకి వెళ్ళిపోతాయి. సో లోవర్ టైం ఫ్రేమ్స్ వల్ల యూజ్ ఏంటి అంటే, నిన్న లాంటి డేస్లో కానీ ఒక ఎగ్జిస్టింగ్ ట్రెండ్లో మనకు మార్కెట్లో స్టాప్ లాస్ గుర్తుపెట్టుకోండి. మనం ఎందుకు డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ వాడతాము అంటే, లైక్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. నేనేమన్నాను, 15 మినిట్స్లో 2 వీక్ గ్రీన్ బార్స్ ఉన్నాయి, గ్రీన్ బార్లో బ్రేక్ అయితే సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది అన్నాను. సో నేను ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ నేను సెల్ చేశాను. ఓకే, సెల్ చేసేసాను, అంతా బాగుంది. సెల్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలి, లేదా ఎక్కడ నేను పొజిషన్ యాడ్ చేయాలి? సో చూస్తుండగా ఏమైంది, కొన్నిసార్లు అలా మార్కెట్ రికవర్ అయిపోయి కూడా పైకి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నేను ఇది ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసేసాను, నేను ఈ ఏరియాలో ప్రాఫిట్ బుక్ చేశాను, మళ్ళీ ఎంట్రీ తీసుకోవాలంటే 15 మినిట్స్ నుంచి నేను నోరు తీసుకొని చూస్తుంటాను, వాడు కిందకి పోతానే ఉంటాడు, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలో తెలియదు కదా. సో 15:05 అనేది ఇంట్రాడేలో గవర్న్ చేసినా కూడా ఎంట్రీస్ కోసము లోవర్ టైం ఫ్రేమ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, 1 మినిట్లో నుంచి ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి, 1 మినిట్లో చిల్లరోడ్లాగా మనం ఆడట్లా, 1 మినిట్ మైండ్ సెట్ లాగా మనం ఆడట్లేదు. ఎందుకని? మనం మార్కెట్ని 1 మినిట్లో నుంచి చూసినా కూడా మనకు క్లియర్ మనం షార్ట్ టర్మ్ ట్రెండ్లో కింద ఉన్నాము. బట్ 1 మినిట్లో వాడు ఏం చేస్తాడు, ఆ టైం ఫ్రేమ్లో వాడు 8 గీసుకుంటే 1 మినిట్కి ఎలా ఉంటుంది చార్ట్ చూపిస్తాడు చూడండి. మన చార్ట్ కాదు, వాడి చార్ట్. 1 మినిట్లో వాడికి ఇలా ఉంటుంది, వాడికి ఏం చేయాలో అర్థం కాదు. 1 మినిట్లో ఇదిగో బై, ఇదిగో సెల్, ఇదిగో బై, ఇదిగో సెల్ అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు 1 మినిట్లో నేను ఏ మూవింగ్ యావరేజ్ వేసుకున్నానో చెప్తాను. మీకు రాసుకున్నా పర్వాలేదు, ఒక ఎక్సెల్ ఉంది, అష్టదిగ్బంధన ఎక్సెల్ ఉంది, అది మీకు పెడతాను, లేకపోతే మీరు రాసుకున్నా పర్వాలేదు. 1 మినిట్లో మనం ఇంట్రాడేలో మనకు 3 ట్రెండ్లు. ఓకేనా? తర్వాత ఇంకొక మూవింగ్ యావరేజ్ ఒకటి యాడ్ చేస్తాను లోవర్ టైం ఫ్రేమ్లో, బట్ అది ముందు మీకు యాడ్ చేస్తాను అర్థం కావడానికి. 1 మినిట్లో 40, 100, 400 ఇవి వేసుకుంటే మన 5 మినిట్ అంటే ఇంట్రాడే ట్రెండ్లో ఉన్న ఎంఎల్తో ఇది మ్యాచ్ అవుతుంది. 2 మినిట్స్లో సేమ్ బై 2, 20, 50, 200. 5 మినిట్స్ వచ్చేటప్పటికి
8, 20, 80. ఫిఫ్టీన్ మినిట్స్కి వచ్చేటప్పటికి 5, 8, 26. మీరు కావాలంటే 20 కూడా వేసుకోవచ్చు, బట్ 26 అనేది పర్ఫెక్ట్గా తగులుతుంది. సో ఏ టైం ఫ్రేమ్లో ఈ మూడు ఎక్కడ వేసుకున్నా కూడా ఏమన్నాను, స్టోరీ అయితే సేమ్. ఏదైతే మన ఇంట్రాడే గవర్నింగ్ టైం ఫ్రేమ్స్ 5:15లో ఉన్న 3 ట్రెండ్స్ ఉన్నాయో వాటిని డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో, అంటే నేను ఏమంటాను, 8 కింద ఉన్నంతసేపు, అంటే లైక్ మన షార్ట్ టర్మ్ ట్రెండ్ కింద ఉన్నంతసేపు 1 మినిట్లో నుంచి సెల్, మీరు ఎక్కడ సెల్ చేసినా మార్కెట్ లోవర్లో చేసే, అంతేగాని 1 మినిట్లో నుంచి అటు ఆడేసి కన్ఫ్యూజన్ ఎందుకు? నాకు అసలు 1 మినిట్ అవసరం లేదు, నేను 5 మినిట్స్ నుంచి ట్రేడ్ చేసుకుంటానంటే కూడా తప్పు లేదు, అర్థం చేసుకోండి. బట్ మనకు స్టాప్ లాస్ ఎంట్రీస్ కోసమే లోవర్ టైం ఫ్రేమ్స్కి వస్తాము. ఇప్పుడు నిఫ్టీ అంటే మీకు నిన్న అర్థమైతే చాలు. ఇప్పుడు నిన్న నిఫ్టీ బ్యాంక్ లాంటిది జస్ట్ 20 నిమిషాల్లో 1100 పాయింట్లు తిరుగుతుంది. అలాంటి టైంలో మనం అంతంత స్టాప్ లాస్ ఇవ్వలేం కదా. అలాంటి డేస్లో స్పెసిఫిక్గా 1 మినిట్ చార్ట్స్, 2 మినిట్ చార్ట్స్ లైక్ మన రిక్వైర్మెంట్ తీరుస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది ఇదే చూడండి, ఇవి తీసేస్తున్నాను, అర్థమైంది కదా నేనేం చెప్పాను. సో ఇప్పుడు నేను 15 మినిట్స్ నుంచి సెల్ చేశాను, విత్ ఇన్ నో టైంలో ఇదిగోండి రికవర్ అయిపోయింది ప్రైస్. నేను ప్రాఫిట్ బుక్ చేయను కదా. సో అట్లా ప్రాఫిట్ బుక్ చేయడం కోసము, ఓకేనా, అర్థం చేసుకోండి, మధ్యలో ఎక్కడైనా నేను పొజిషన్ తీసుకోవడం కోసము లోవర్ టైం ఫ్రేమ్, ఇప్పుడు 15 మినిట్స్ నుంచి చూసాము, ఒక ట్రేడు 2 ట్రేడ్, ఈవెన్ దో మార్కెట్ హ్యాస్ ట్రావెల్డ్ ఫ్రమ్ 63.80 to 61.80, మార్కెట్ 200 పాయింట్స్ పడిపోయింది. నాకు ఎన్ని ఎంట్రీస్ వచ్చినాయి? 200 పాయింట్స్ పడిపోయింది మార్కెట్. లేదా ర్యాండమ్గా ఒక ఎంట్రీ తీసుకుంటే ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి నాకు తెలియదు కదా. సో 15 మినిట్స్లో మనకి ఎంట్రీస్ తగ్గినాయి. సో అదే 5 మినిట్స్ వచ్చేటప్పటికి మేబీ ఓకే, ఈ గ్రీన్ బార్ లోలో ఎంట్రీ తీసుకున్నాను, ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నాను, ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నాను, లైక్ ఇది నాకు తెలియదు, క్లమ్సీ ఉంది, ఇక్కడ క్లారిటీ లేదు, 3 ట్రేడ్లు దొరికినాయి 200 పాయింట్లకి. అదే 1 మినిట్లో ఎన్ని ట్రేడ్స్ దొరికినాయి? నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ దొరుకుతాయి. ఎక్కడైనా మనం ఒక రిస్క్ చేసి 8 మూవింగ్ యావరేజ్ స్టాప్ లాస్ అనుకొని మనం ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా ఎంతో కొంత ట్రేడ్ అయితే దొరికింది కదా. దాన్ని వదిలేసి ఈ మార్కెట్ ఇంత పడుతూ ఉంటే ఓవర్ స్మార్ట్ కింద నేను కొనుక్కొని ఇక్కడ నుంచి లేసి వెళ్ళిపోవాలి ఆకాశంకి, అవ్వదు. ఎందుకని? మన మిడ్ టర్మ్ ట్రెండ్ కింద షార్ట్ టర్మ్ ట్రెండ్ ఉన్నంతసేపు కౌంటర్ ట్రెండ్ రేట్స్ వర్క్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. ఒక దగ్గర వర్క్ అయ్యింది, మిడ్ టర్మ్ ట్రెండ్ స్ట్రైట్ లైన్లో ఉంటుంది రేంజ్ మార్కెట్లో. మేబీ అప్పుడు మనము ఈ 8 ఎక్కినప్పుడు, ఇదే 8 ఎక్కింది నార్మల్గా మన మిడ్ టర్మ్ ట్రెండ్ స్ట్రైట్ లైన్లో ఉన్నప్పుడు ఇట్లా 8 ఎక్కితే ఎంత కొంత పైకి ట్రై చేస్తుంది అనమాట. ప్యూర్ ఇలా కింద కొన్నప్పుడు మనం ఎంత కొన్నా పైకి కౌంటర్ వర్క్ అవ్వదు. కావాలంటే ఈ మూవింగ్ యావరేజ్ వచ్చేదాకా మార్కెట్ ఇక్కడే కన్సాలిడేట్ అయ్యి ఆ మూవింగ్ యావరేజ్ తగిలి బ్యాంగ్ అని కిందకే కొడుతుంది. ఓకేనా? అది ఇక్కడ దాకా అర్థమైందని చెప్పండి. కొత్త వాళ్ళండి, పాత వాళ్ళకి అవసరం లేదు, పాత వాళ్ళని ఆల్రెడీ నేను తినేస్తున్నాను. అర్థం కాకపోతే అర్థం కాలేదని పెట్టండి, ప్రాబ్లం లేదు. ఇంట్రాడేలో 3 ట్రెండ్స్, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. మనం షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ సైడ్ మనం ఉండాలి. ఓకేనా? అక్కడ అర్థమైంది అనుకోండి. చూడండి, ఈవెన్ దో ఇక్కడ నుంచి ఇంత ఆవేశంగా ఇక్కడ నుంచి ఇంత లేసుకుంటూ వచ్చాడా, ఆ ఏరియాకి రాగానే షార్ట్ టర్మ్ ట్రెండ్ దగ్గర అక్కడ సెల్లర్స్ కూర్చోన్నారు మార్కెట్లో. సెల్లర్స్ ఎక్కడున్నారు అంటే లైక్ 5 మినిట్స్లో ఉన్న 8, 10, 13 దగ్గర సెల్లర్స్ ఉన్నారు. వాళ్ళని ఓవర్ పవర్ చేసినప్పుడు మాత్రమే మార్కెట్ పైకి వెళ్తుంది. ఓకే, ఎందుకంటే నేను చెప్పినా కదా, ఇండికేటర్స్ వాడే వాళ్ళకి ఆ ఏరియాలోనే సెల్ చూపిస్తుంది, ఆ ఏరియా కింద కూడా సెల్ చూపిస్తుంది. మనం ప్యూర్గా టువర్డ్స్ ట్రెండ్ ఆడామంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో 30% టైమ్స్ మార్కెట్ ట్రెండింగ్లో ఉంటుంది. రిమైనింగ్ 70% ఆఫ్ టైంలో ఒక 20% రేంజ్ మార్కెట్ ఉంటుంది, ఇంకో 50% లైక్ సైడ్ వేస్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకి అరే ట్రేడింగ్ అంటే ఇంత ఈజీ అని అనిపిస్తుంది. మీకు ఎందుకు అనిపిస్తుంది అలాగా? మార్కెట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి మనం చెప్పింది జరుగుతుంది. సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఈ షార్ట్ టర్మ్ ట్రెండ్ మనకు చాలా యూజ్ అవుతుంది. షార్ట్ టర్మ్ అంటే ఈ 1 మినిట్ 2 మినిట్స్ మనకు బాగా అర్థమవుతాయి. నేను చెప్పింది ఇదిగోండి, ఈ బార్ కింద నేను సెల్ చేశాను, నేను చూస్తుండగానే నా ప్రాఫిట్ పోయిద్ది, అల్టిమేట్గా నా స్టాప్ లాస్ తగులుతుంది అనమాట. 15 మినిట్స్లో ఉన్న ప్రాబ్లం. 5 మినిట్స్లో ఏంటి? 5 మినిట్స్లో నుంచి మనం ట్రేడ్ చేయొచ్చు. ఓకే, కొన్ని మాత్రమే క్లాసిక్ ప్యాటర్న్స్ పడ్డాయి మనకు ట్రేడబుల్ చేయడానికి, కొన్ని మాత్రం దొరికినాయి. లైక్ ఈవెన్ దో మార్కెట్ 62.10 నుంచి 61.60 అంటే ఆల్మోస్ట్ 50 పాయింట్స్ అంటే 5,000 రూపీస్ మార్కెట్ కిందకు వచ్చింది.
నేను 15 మినిట్స్లో నుంచి చూడగలిగాను కానీ బట్ నేను దాన్ని క్యాప్చర్ అంటే లైక్ ప్రాఫిట్ బుక్ చేయలేకపోయా. చూస్తుండగానే రికవర్ అయిపోయేదాకా నాకు తెలియట్లేదు అనమాట. దానికోసము ఇప్పుడు మిమ్మల్ని నేను ఫోర్స్ చేయను మీరు 1 మినిట్ వాడండి అని చెప్పను. బట్ 5 మినిట్స్ నుంచి 15 మినిట్స్ అనేది మీరు గెలవడం అసాధ్యం. అర్థం చేసుకోండి. వెరీ రేర్ కేసెస్లో గెలుస్తారు. ఎందుకంటే ప్యూర్ ట్రెండింగ్ టైమ్స్లో 15 మినిట్స్ అమేజింగ్గా పనిచేస్తుంది. ఓకే, అర్థమైందా? 15 మినిట్స్లో ప్యూర్ ట్రెండింగ్ టైంలో ఈజీగా ఉంటుంది. 5 మినిట్స్లో కూడా ఎంట్రీస్ బాగానే ఉంటాయి. బట్ లోవర్ టైం ఫ్రేమ్లో యూ విల్ గెట్ నెంబర్ ఆఫ్ ఎంట్రీ పాయింట్స్. అంటే ఇదిగోండి, ఇప్పుడు 15 మినిట్స్లో ఎన్గల్ఫింగ్ పడింది. లైక్ నా లెక్కలో 15 మినిట్స్లో ఎన్గల్ఫింగ్ అనే దానికి క్లోజింగ్ బేస్ మీద ఇంకా 7 మినిట్స్ ఉంది. క్లోజింగ్ బేసెస్ మీద 7 మినిట్స్లో ఒకవేళ అది ఎన్గల్ఫింగ్ కిందనే ఉంటే మార్కెట్ సమ్వేర్ అరౌండ్ ఈ ఏరియాస్కి అంటే లైక్ మిడ్ టర్మ్ ట్రెండ్ని దాటడానికి ట్రై చేస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇలాంటి టైంలో నేను ఇక్కడ సెల్ చేశాను. విత్ ఇన్ నో టైంలో నా అకౌంట్ లాస్లోకి వెళ్ళిపోయింది. నేను ఏం చేయాలో తెలియదు. లేకపోతే ఇంకొకటి, ఇక్కడ నాకు బయబుల్ బార్ పడింది. కౌంటర్ ట్రెండ్ ట్రేడ్ ఆడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎంట్రీ తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి? 15 మినిట్స్ని బేసేసుకొని నేను ట్రేడ్ తీసుకుంటే నా స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలి. సేమ్లో 2 లోస్ ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాలో పెట్టుకొని అంటే లైక్ 6190, 6150, 4000 రూపాయలు నేను స్టాప్ లాస్ ఇవ్వాలి. కౌంటర్ ట్రెండ్ ట్రేడ్ కంటే వేస్ట్ కదా. దానిని నేను లోవర్ టైం ఫ్రేమ్లో ఏం చేస్తున్నాను, ఏదో ఒకటి లైక్ ఈ రెడ్ బార్ అంటే నేను 20 పాయింట్స్నే నేను ఇక్కడ రిస్క్ చేస్తున్నాను, లేదా ఈ రెడ్ బార్ని అంటే ఒక 10 పాయింట్స్నే రిస్క్ చేస్తున్నాను. దాన్ని తీసుకొని కౌంటర్ ఆడుతున్నాను. నేనే చెప్పాను, కౌంటర్ ట్రెండ్ ట్రేడ్ ఆడితే మనకు సక్సెస్ అయ్యే కేసులు తక్కువ. ఓకేనా? 30% సక్సెస్ అవుతాము. ఓకే కదా? దానికోసము 1 మినిట్ అయినా 5 మినిట్స్ అయినా 15 మినిట్స్ అయినా ఇంట్రాడే అంటే మీకు ఏం చెప్తున్నాను, ఫ్రమ్ 1 మినిట్ నుంచి 15 మినిట్స్ దాకా ఇంట్రాడే. ఈ ఇంట్రాడేలో మనకు 3 ట్రెండ్స్ ఉన్నాయి: షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. మనము షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో ఆడుకుంటే మార్కెట్లో డబ్బులు ఈజీగా వస్తాయి. ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది, మన మిడ్ టర్మ్ ట్రెండ్ స్ట్రైట్ లైన్, అది మనం చెప్తాను, కంగారేం లేదు. మిడ్ టర్మ్ ట్రెండ్ ఇదిగోండి. మిడ్ టర్మ్ ట్రెండ్ స్ట్రైట్ లైన్లో ఉన్నప్పుడు రేంజ్ మార్కెట్ ఉంటుంది. ఆ రేంజ్ మార్కెట్ ఫాలోడ్ బై బ్రేక్అవుట్ ఉంటుంది. బ్రేక్అవుట్ ఇదిగోండి. ఇదే కౌంటర్ ట్రెండ్ ట్రేడ్ నేను ఈ రెడ్ బార్ కింద స్టాప్ లాస్ పెట్టుకొని ఈ ట్రేడ్ ఓకే ఈ 10 పాయింట్స్ నేను అంటే 10 పాయింట్స్ అంటే 1000 రూపాయలు వచ్చింది. కౌంటర్ ట్రెండ్ ట్రేడ్ తీసేసా. లేదు, నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఒక 50% బుక్ చేసి 50% వదిలేద్దాం అనుకుంటున్నాను. లైక్ ఈ షార్ట్ టర్మ్ ట్రెండ్తో పాటు పోతుందేమో అనుమానం కదా, ప్రాబబిలిటీ గేమ్ కదా. వదిలేద్దామంటే కౌంటర్ ట్రెండ్ ట్రేడ్ వదిలేయడం ఎందుకు, 15 మినిట్స్లో ఎన్గల్ఫింగ్ వచ్చింది కాబట్టి. సో ఇదే ఆట నేను 3 డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో చూసినప్పుడు నాకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇస్తుంది. ఏమన్నాను మీకు, 5 మినిట్స్లో ఇక్కడ ఏం జరిగిందో నాకు అర్థం కాల. నాకు 15 మినిట్స్ కూడా ఆన్సర్ ఇచ్చాడు. 1 మినిట్లో నుంచి ఇక్కడ కిందకి సెల్ ఆడుకున్నాను. మళ్ళీ ఈ ఏరియాస్ నుంచి నేను బయ్యి కౌంటర్ ట్రెండ్ ట్రేడ్ చేసుకున్నాను. 2 సైడ్ల నుంచి నా డబ్బులు వచ్చినాయి. సో నేను చెప్పేది అదండి, మీకు అది అర్థమైంది కదా. సో ఇది ట్రెండ్ వచ్చేటప్పటికి 1 మినిట్లో ఏం వేసుకోవాలి, 2 మినిట్స్లో ఏం వేసుకోవాలి, 5 మినిట్స్లో ఏం వేసుకోవాలి, 15 మినిట్స్లో ఏం వేసుకోవాలి. ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత మా సుబ్బారెడ్డి ఉన్నాడు అనమాట. ఆయన ఫోన్ చేస్తాడు, సార్ నాకు ఏ టైం ఫ్రేమ్ బాగుంటుందండి అని అడుగుతారనమాట. అప్పుడు నేనే సమాధానం చెప్పాలి? గుర్తుపెట్టుకోండి, మీకు ఏ టైం ఫ్రేమ్ బాగుంటుంది అనేది మీ ట్రేడింగ్ స్టైల్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఎంప్లాయీ అనుకోండి, మీరు బిజీగా ఉంటారు వర్క్లో, ట్రేడ్ చేసుకున్నాను, 5 మినిట్స్ చూసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యూర్ నేను ట్రేడర్ని, సిస్టమ్ మీద అవైలబుల్ ఉంటాను, చిన్న స్టాప్ లాస్ ఇచ్చి నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ చేయాలి, 1 మినిట్ చేస్తాను చెప్తున్నాను. 5 మినిట్స్ అంత స్టాప్ లాస్ ఇవ్వలేను. ఇంకొక మాట అర్థం చేసుకోండి, ఇది కూడా ఇంపార్టెంటే. మనకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ నేను చెప్పినప్పుడు చెప్తాను. 1 మినిట్లో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మనం నమ్మలేము. అర్థమైందా? 1 మినిట్లో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని నమ్మలేము. ఓకే, బార్లన్నీ కొన్నిసార్లు బాగానే, ఈ ఎన్గల్ఫింగ్ ఉంది, ఈ ఈవినింగ్ స్టార్ ఉంది, ఈ ఎన్గల్ఫింగ్ ఉంది, అన్నీ ఓకే. బట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ రూల్స్ ప్రకారంగా 2 మినిట్స్ నుంచి కూడా ప్యాటర్న్స్ బాగా పనిచేస్తాయి. 2, 3, 4, 5 ఏదైనా మీ ఇష్టం. బట్ 1లో రిస్క్ ఉంటుంది, ఎందుకంటే ఒక క్లియర్గా మనం ప్యాటర్న్ని రీడ్ చేయలేము. ఈ టైంలో బాగుంది, ట్రెండింగ్ టైం కాబట్టి ఇదిగోండి ఇలా ఇప్పుడు ఈ కేసులో అనుకోండి, ఇప్పుడు ఈ టైంలో అనుకోండి గ్రీన్ బార్ వేసాడు, పైకి వెళ్తా అనుకోండి, ఇక్కడ గ్రీన్ బార్ వేసాడు, ఏం లేదు, ఇన్ని గ్రీన్ బార్లు వేసినా చేసింది ఏమీ లేదు. మనకు ప్యాటర్న్ని చాలాసార్లు కన్ఫ్యూజన్ చేస్తాడు. సో మీరు క్యాండిల్ స్టిక్ చూడాలంటే 2 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ నుంచి కానీ మార్కెట్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకొని వాటిని లోవర్ టైం ఫ్రేమ్స్లో మనం ట్రేడ్ ఎగ్జిక్యూషన్ కోసం వాడతాం. ట్రేడ్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి, నేనేమన్నానంటే అర్థం చేసుకోండి. ఇక్కడ నేను కౌంటర్ ట్రెండ్ ట్రేడ్ ఆడదాం అనుకుంటున్నాను అంటే నా షార్ట్ టర్మ్ ట్రెండ్ కిందకే ఉంది, నా మిడ్ టర్మ్ ట్రెండ్ కిందకే ఉంది. లైక్ నేను కౌంటర్ కింద ట్రేడ్ చేద్దాం అంటే, కౌంటర్ అంటే మెయిన్ టువర్డ్స్ ట్రెండ్ ఆడితే ట్రెండ్ ట్రేడింగ్ అంటారు, ట్రెండ్కి అగైనెస్ట్గా ఆడితే కౌంటర్ ట్రెండ్ ట్రేడింగ్ అంటారు. నేను కౌంటర్ ట్రెండ్ ట్రేడింగ్ ఆడేటప్పుడు
ఎందుకు కౌంటర్ ట్రెండ్ ఆడాలనిపించింది నాకు ఇక్కడ? ఏదైతే ఒక ఇన్సైడ్ బార్ ఫామ్ చేసిందో, అంటే ఆ ఇన్సైడ్ బార్లోనే డేటా ఉంది, అదే లోలో మార్కెట్లో ప్రొటెక్షన్ వచ్చింది కాబట్టి నేను కౌంటర్ ఆడదాం అనుకున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆడదాం అనుకున్నాను. అదే టైంలో మనకు 15 minutesలో కూడా సేమ్ లో ఫామ్ చేసింది, లైక్ ఎన్గల్ఫింగ్ కింద ఫామ్ చేసింది. ఓకే, కౌంటర్ ట్రెండ్ ఆడదాం అనుకుంటున్నాను. ఈ ఏరియాలో ఎక్కడో ఒక స్టాప్ లాస్ పెట్టుకొని, లేదా మన షార్ట్ టర్మ్ ట్రెండ్ని స్టాప్ లాస్ పెట్టుకొని కూడా నేను కౌంటర్ ఆడచ్చు. ఓకేనా, అర్థమైందా మీకు? సో ఇట్లా కౌంటర్ ఆడడానికి నా టార్గెట్ ఎంత పెట్టుకోవాలి, నా స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి అని మన ఆ రిస్క్ని తగ్గించుకుంటున్నాం కాబట్టి సేమ్ ఎంట్రీస్ మనకి ఇన్ఫర్మేషన్ తెలుసు. ఏమని తెలుసు? ఇన్సైడ్ బార్, ఒక మదర్లో బోల్డ్ మంది బేబీస్ ఉన్నాయి. ఓకే, ఇన్సైడ్ బార్. ఓకే, సో ఇది ట్రాప్ బార్. ఈ ట్రాప్ పైకి బ్రేక్అవుట్ అయినా కిందకి బ్రేక్అవుట్ అయినా మార్కెట్లో ఒక మంచి మొమెంటం వస్తుంది. ఈ ట్రాప్ ఇదైనా అదైనా ట్రాప్ బార్స్ ఇవి. ఒక బార్ లోపల బార్ ఇరుక్కుపోతే ఆ బార్ హై కానీ లో కానీ బ్రేక్ అయ్యేదాకా కూడా మార్కెట్కి ఒక ప్యూర్ డైరెక్షన్ అయితే మార్కెట్లో పడదు. అంటే ఇప్పుడు కూడా ఈ హై కానీ ఈ లో కానీ బ్రేక్ అయ్యేదాకా మార్కెట్ రెండు సైడ్లు కూడా స్ట్రగుల్ అవుతుంది. ఓకే, నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఓకేనా, దాన్ని నేను ట్రేడ్ చేయడానికి లోవర్ టైం ఫ్రేమ్ని వాడాను. అది నేను చెప్పేది. ఇన్ఫర్మేషన్ అనేది ఏదైనా డేటా, మార్కెట్లో ఏం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ అనుకోండి, డేటా అనుకునేది నేను ఈ టైం ఫ్రేమ్స్లో తీసుకున్నాను. నా ట్రేడ్ ఎగ్జిక్యూషన్స్ ఏం చేశాను? 1 minute-లోనో 2 minutes-లోనో లోవర్ టైం ఫ్రేమ్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎందుకు ఎగ్జిక్యూట్ చేస్తున్నా? సో దట్ నాకు మార్కెట్ సెంటిమెంట్ తెలుసు ఈ టైం ఫ్రేమ్స్లో. ఇక్కడ నా స్టాప్ లాస్ని టైట్ చేయడం కోసము. ఓకే, ఇప్పుడు నేను ఏమన్నాను? ఫోన్లే ఈ 80 మీద సస్టైన్, అంటే మన షార్ట్ టర్మ్ ట్రెండ్ మీద సస్టైన్ అయ్యి పైకి వెళ్తే వెళ్ళని, లేదా ఈ షార్ట్ టర్మ్ ట్రెండ్ దగ్గర నాకు స్టాప్ లాస్ ఇద్దాం. అదే ఇక్కడ 5 minutes-లో మనం స్టాప్ లాస్ ఏమి ఇస్తాం? అదే 15 minutes-లో మనం స్టాప్ లాస్ ఏమి ఇస్తాం? సో ఈ కన్ఫ్యూజన్స్ని క్లియర్ చేయడం కోసం డేటా అండ్ ఇన్ఫర్మేషన్ మనము హయ్యర్ టైం ఫ్రేమ్లోనే తీసుకుంటాము. ఎగ్జిక్యూషన్, ట్రేడ్ ఎగ్జిక్యూషన్ లోవర్ టైం ఫ్రేమ్లో తీసుకోవడం వల్ల మనం స్టాప్ లాస్ తగ్గిస్తాము. ట్రేడింగ్ ఈస్ ఏ గేమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్. అది 100% ఇది గ్యారంటీ అని మనం చెప్పలేము. మరి నేను చెప్పినవన్నీ జరుగుతున్నాయంటే ఎక్స్పీరియన్స్, అంతే, డిఫరెన్స్ ఏం లేదు. మస్తు సార్లు నేను అనుకున్నట్టు కూడా జరగకుండా ఉల్టా జరిగినవి కూడా మార్కెట్లో మనం ప్రెడిక్ట్ చేయడానికి ఏమీ లేదు. ఒకవేళ నేను కరెక్ట్గా ప్రెడిక్ట్ చేస్తే నేను దేవుడిని. మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? స్టాప్ లాస్ తగలకూడదు, పర్ఫెక్ట్ ట్రేడర్ అయిపోవాలి. లేదు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి గుర్తుపెట్టుకోండి, అలా ట్రేడ్ యాక్యురసీ 35% గుర్తుపెట్టుకోండి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి. కానీ వాడు రిమైనింగ్ 65 times వాడు ఏం చేస్తాడు? వాడు స్టాప్ లాస్ని తప్పించుకుంటాడు, చాలా చిన్న స్టాప్ లాస్తో బయటకు వస్తాడు. ఈ 35% ఆఫ్ ద టైమ్స్ వాడు చాలా పెద్ద ప్రాఫిట్ తీసుకున్నాడు. అంటే 65 సార్లు ఫెయిల్ అయితే మన భాషలో 100 రూపాయలు పోగొడతాడు. 35 సార్లు వాడు గెలిచినప్పుడు 3000 సంపాదిస్తాడు. అదనమాట వాడికి మనకు తేడా. సో నేనేమంటున్నాను, నేను చెప్పింది మీరు నేర్చుకుంటే మీ యాక్యురసీ 70 to 80%. 70 to 80% ఎక్కడ వచ్చేస్తుంది? మనం ఖాళీ మిడ్ టర్మ్ షార్ట్ టర్మ్తో ఆడుకుంటే 70 to 80% మనం యాక్యురసీ వచ్చేస్తుంది. తర్వాత రేంజ్ మార్కెట్ అనేది నేను ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్తాను. అది తెలుసుకుంటే మనకి రిస్క్ ట్రేడ్స్ అన్ని రేంజ్ మార్కెట్లో ఆగిపోతాయి. ఓకేనా, ఇక్కడ మీకు అర్థమైంది కదా ఇక్కడ దాకా? సో డేటా ఇన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ ఎగ్జిక్యూషన్, లేదండి నేను ట్రేడ్ ఎగ్జిక్యూషన్ 5 minutes-లోనే కొడతాను అర్థమైతే ట్రేడ్ ఎగ్జిక్యూషన్ ఈ బార్ తీసుకొని ఆ బార్ లో బ్రేక్ అయితే ఇద్దామని ట్రేడ్ ఎగ్జిక్యూషన్ చేసుకోవడం. అంతేగాని పింక్ దగ్గరకు వచ్చేసింది నేను అమ్మేస్తాను, ఇక్కడికి వచ్చేసింది అమ్మేస్తానని కాదు. ఆ ఏరియాలో లైక్ సెల్లింగ్ ప్యాటర్న్స్ మనకు పడితేనే, ఇప్పుడు మనకి ఇక్కడ సెల్లింగ్ ప్యాటర్న్ పడేదాకా మనం ఆడలేం కదా, అంత స్టాప్ లాస్ ఇవ్వలేం కదా. సో అలాంటి మనం లోవర్ టైం ఫ్రేమ్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి నేను ఆడిన కౌంటర్ ట్రెండ్ ట్రేడ్ ఏమన్నాను? వీటితో పాటు వదిలేస్తాను అన్నాను. ఓకే, 5 minutes-లో కూడా వీక్ రెడ్ బార్ ఉంది. ఆ రెడ్ బార్ హై బ్రేక్ అయ్యి ఈ బార్ హై బ్రేక్ అయితే, అంటే 61.97లో ఉంది ప్రైస్, సమ్వేర్ అరౌండ్ 60 to 20కి వెళ్తే మార్కెట్లో ఒక పైకి మొమెంటం స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, ఆ ఛాన్స్ నేను ఆడదాము అనుకుంటే లోవర్ టైం ఫ్రేమ్లో ఆ ఎంట్రీస్ని తీసుకొని స్టాప్ లాస్ని టైట్ చేస్తున్నాను, లైక్ స్టాప్ లాస్ని టైట్ చేస్తాను, ఎంట్రీస్ని టైట్ చేస్తాను, వచ్చే ప్రాఫిట్ని కూడా మిస్ అవ్వకుండా చూసుకుంటాను అనమాట. అది ఇన్ఫర్మేషన్, డేటా ఇన్ఫర్మేషన్ ఇక్కడ తీసుకొని ట్రేడ్ ఎగ్జిక్యూషన్ వేరే టైం ఫ్రేమ్లో కొడుతున్నాను. ఓకే, ఇక్కడ 1 minute-ని చూసి ట్రేడ్ చేస్తే ఎవరు ట్రేడ్ చేయలేడు. బట్ నాకు ఇక్కడ ఉన్న ఓకే షార్ట్ టర్మ్ ట్రెండ్ ఎక్కాము, అదిగోండి 62.05 వెళ్ళిపోయాడు.